జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఆశ్చర్యంగా ఉంది. ఇంట్లో పెట్టిన డబ్బు మాయమైపోవడమేంటి? మాయం అవ్వలేదు వదినా, మాయం చేశారని నాకు అనిపిస్తోంది. నాకు అదే డౌట్ వస్తుంది పిన్ని. లేకపోతే అంత ఈజీగా వాళ్ళు 50 లక్షలు వదిలేయడమేంటి? ఇది అఖిల్ వాళ్ళ పనా? భాస్కర్ని లొంగ తీసుకోవడానికి అఖిల్ గాడు, హారిక వాళ్ళమ్మ ఇలా కుట్ర పన్నారేమో వదినా. ఛ! డబ్బు ఎంత పని చేయిస్తుంది. ఒసే పావని, ఎందుకైనా మంచిది వాళ్ళ మీద ఓ కన్నేసుంచు, లేదంటే భాస్కర్ పని అయిపోతుందే. మొత్తానికి నేను చెప్పింది చెప్పినట్టు చేసావయ్యా, మంచి ఎక్స్పర్ట్వే. థ్యాంక్ యూ సార్. ఏవమ్మా చాముండేశ్వరి, సూపర్ అల్లుడిని పట్టావమ్మా. ఆ క్రెడిట్ అంతా మా కూతురుతో ఎమ్మెల్యే గారు. తను అఖిలే ప్రేమించింది, నేను పెళ్లి చేశాను. ఓ, మీ డాక్టర్ కూడా మీ తెలివితేటలే వచ్చాయన్నమాట. అంతేలే, ఎమ్మెల్యే పోలింగ్ బూత్లో ఉంటే కౌన్సిలర్ పాల బూత్లో ఉంటాడా ఏంటి? చాలా థ్యాంక్స్ సార్. మా అన్నయ్యని బాగా బెండ్ చేశారు. మన డీల్ ఫిక్స్ అయినట్టే. నా నియోజకవర్గంలో నుంచి ఓటర్లనే మోసం చేసిన వాణ్ణి మీ అన్నయ్య నాకు లెక్క. రేపు నిన్ను కూడా మోసం చేయబోతున్నారా ఎర్రిపప్ప? ఏదో అన్నారు. ఇదిగో పియ్యే, ఏదైనా ఉంటే మనసులో అనుకో, పైకి అనబాక. మనోభావాలు దెబ్బతింటాయి. సారీ సార్. ఎమ్మెల్యే గారు, మీ చెంప కాస్త వాసినట్టుంది. కొట్టారు కదండి, మరి వస్తుంది. ఎమ్మెల్యే గారిని కొట్టారా? ఎవరు? ఉండవయ్యా, నా మనవడమ్మా. నేను ఓటర్లతో ఆడుకుంటుంటే నా మనవడు నాతో ఆడుకుంటున్నాడు. పియ్యే, నా పర్సనల్ విషయాలు పబ్లిక్ కి చెప్పకయ్యా. మళ్ళీ సారీ సార్. ఇంతకీ ఆ 50 లక్షలు సేఫే కదా? సేఫే సార్. మా ఆంటీ జాగ్రత్తగా దాచిపెట్టింది. నేను దాచిపెట్టడం ఏంటి అఖిల్? అయితే హారిక దాచిందా? నువ్వు దాలేదా? నైట్ బావగారి రూమ్ నుంచి నువ్వే కదా బండి తీస్తానన్నావు. నేను తీయలేదు. నేను తీలేదు. సరిపోయింది. బ్యాలెట్ బాక్సులో ఓట్లు మాయమైనట్టు ఆ 50 లక్షలు మాయమయ్యాయా? మీరు తీయకపోతే మరి ఎవరు తీసినట్టు? కొంపదీసి మా ఎమ్మెల్యే గారే తీశారని చెప్పకండి. ఆయనకు దొంగ ఓట్లు వేయించుకోవడం చేతనవుతుంది, కానీ దొంగగా నోట్లు కొట్టేయడం రాదు. ఇదిగో పియ్యే, నా పరువు తీగయ్యా. ఇంట్లో మీరు కాకుండా ఇంకెవరన్నా ఉన్నారా? మా అమ్మ, అత్తయ్య, వదినే ఉన్నారు. వాళ్ళలో ఎవరన్నా తీశారేమో. మా అత్తయ్య లాంటిది కాదు, మా అక్క అలా చేయదు. సుమంగళి తీసిందా? తనకే ఆ తెలివితేటలున్నాయి. మా అమ్మకి వదిన కూడా తెలివుందా అంటే? అంటే ఆ ముగ్గురులో ఒకరే ఉంటారు. సరిపోయింది. మీరు మాత్రమే దొంగలనుకున్నాను, ఇల్లు అంతా దొంగలేనమాట. పదవయ్యే పియ్యే, వెళ్దాం. వీళ్ళు తెప్పలేవి వీళ్ళే పడతారు. అలాగే సార్. అన్నా వస్తున్నాడన్నా. అనవసరంగా రవిగాడి మాటలు నమ్మి వాడిని ఫ్యాక్టరీలోకి రానిచ్చాంరా. వాడి పెళ్ళానికి కూడా పోస్ట్ ఇచ్చాంరా. ఎలాగైనా ఇద్దరికి ఊస్టింగ్ ఇవ్వాలి. ఇద్దామనా? దొరక్కపోడు. నమస్తేనా? పర్వాలేదే. కళ్ళు ఎతికెక్కేయేమో అనుకున్నాను. ఉండాల్సిన చోటే ఉన్నాయన్నమాట. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. తేడా వస్తే యూనియన్ మీకు సహకరించదు. అదే అన్న, ఈరోజు రేపు అన్న వైఫ్కి నా వైఫ్కి లీవ్ కావాలన్నా మేనేజర్ గారితో చెప్పండి అన్న. దొరికారా?
లీవ్ కావాలంటే ముందు రోజే చెప్పాలి. ఈరోజు చెప్తే ఎలా? అన్నయ్య వాళ్ళ పాపకి నన్ను ఫీవర్ వచ్చిందన్న. హాస్పిటల్కి వెళ్ళాం. రాత్రి వచ్చాం. పాపను చూసుకోవడానికి వదిన తోడుగా పద్మ ఉండాలి. అందుకే 2 రోజులు లీవ్ అడిగాం. ఈ ఫ్యాక్టరీ నీ అన్నదో నీ తమ్ముడిదో కాదురా, నీ ఇష్టానికి నువ్వు లీవ్ పెట్టడానికి. మీరు మనసులో అయితే పెట్టుకుని మాట్లాడుతున్నారన్నా. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? 4 చీరేస్తాను. నాతో మంచిగా మాట్లాడకపోతే మర్యాదగా ఉండదు చెప్తున్నా. ఇప్పుడేంటి లీవ్ ఇవ్వమంటారుగా? లీవ్ ఇవ్వాలో వద్దో డిసైడ్ చేయాల్సింది మేనేజ్మెంట్. సడన్గా లీవ్ పెడితే ఎలా? ప్యాకింగ్ ఆగిపోతుంది కదా. ఈరోజు పెద్దగా ప్యాకింగ్ ఉండదు కదన్నా. అది నువ్వు డిసైడ్ చేస్తావా? ఎవరు డిసైడ్ చేస్తారు? అది కూడా మేనేజ్మెంటే. అయితే వాళ్ళకే చెప్పండి. లీవ్ ఇవ్వాలో లేదో వాళ్ళ ఇష్టం. లీడర్ కాబట్టి మీకు చెప్తాను. రవి పద. ఎంత పొగర్రా! ఇన్ని రోజుల్లో ఏ ఒక్కడు కూడా నాతో ఇలా మాట్లాడలేదు. అతను ఖచ్చితంగా మనసులో మనపై కోపం పెట్టుకుని మాట్లాడుతున్నాడన్నా. వదిలే రవి. వసు గారు ఇక్కడ పనిచేయడం నాకు ముందు నుంచి ఇష్టం లేదు. కావాలంటే తనకి పద్మకి వేరే చోట ఉద్యోగం చూద్దాం. నన్నే ఎదిరించాడు కదా. ఎలక్షన్స్కి వెళ్దామని మొన్న అన్నాడు కదా. ఈరోజు వాడి పెళ్ళాన్ని, ఆ రవిగాడి పెళ్ళాన్ని ఫ్యాక్టరీలోంచి పీకించేస్తాను. ఆ అభిగాన్ని కూడా బయటికి పంపించేయాలన్నా. నెక్స్ట్ ఆ పనే చేస్తాను. ముందు వాళ్ళ పెళ్ళాలు, తర్వాత వాళ్ళు. ఈ ఫ్యాక్టరీ నాది, అంత నా ఇష్టం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.